నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన టీఆర్ఎస్ అధిష్టానం. మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం. నేటితో 100వ రోజు పూర్తయినట్లు క్లబ్ సభ్యుల వెల్లడి. మంచిర్యాల పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో చోరీ. హుండీ తాళం పగులగొట్టి నగదును ఎత్తికెళ్లిన దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో సోమవారం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు ఎన్నికల్లో సైనికుల్లా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని కోరారు. ఈ సమావేశంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ మంత్రి బోడ జనార్దన్, టీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్రావు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం ఆశించిన దానికి భిన్నంగా పని చేసిన తర్వాత ఫలితం రానందుకు మనమందరం బాధపడుతున్నాము. నిజమేనా? బాధపడుతున్నామా? నిజమేనా? ఈ బాధకు సాంత్వన మళ్ళా బదలా తీసుకోలేటువంటి ఒక అవకాశం రేపు తొందరలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మనకు వస్తుంది. కాబట్టి మనం రాజకీయ ప్రతీకారం ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారానే తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి మనం అందరం సన్నద్ధం. ఖచ్చితంగా మొన్నటి ఓటమికి జవాబుగా ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఇచ్చి తీరుతామని నమ్మేటువంటి వాళ్ళంతా ఒక నిమిషం ఆగకుండా చెప్పకుండా ఓటమికి గురిపోకుండా ఏ కారణాల చేత మనకు ఆ ఫలితాలు వచ్చినాయో మనం విశ్లేషించుకొని విశ్లేషణలో నిజాయితీ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ సవరించుకునేటువంటి నిజాయితీ కూడా మనకు ఉండాలి. ఏం పొరపాటు జరిగిందో సవరించుకునేటువంటి ఉదాహరణ చూపిస్తే తప్పకుండా మన ఫలితం మనకు వస్తుంది. ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. కొన్ని కారణాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కో రకమైనటువంటి కారణాలు ప్రభావితం చేసి ఉంటాయి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కారణాలు ప్రభావితం చేసి ఉంటాయి. మన మీద జరిగినటువంటి దుష్ప్రచారం, ఒక దాడి, అదంతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసింది. సెలెక్టెడ్గా ఆయా నియోజకవర్గాల మీద వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ప్రభావం చూపించింది. కొన్ని స్కీములు
మనం వాటి యొక్క ప్రారంభం కొంత ఆలస్యంగా చేయడంతో ఆ లబ్ధిదారులకు స్పష్టత లేక మిగతా వర్గాల వాళ్ళు కొంత నొచ్చుకొని ఆ రకంగా కొంత ఇబ్బంది కలిగింది. ఇవన్నీ కారణాలే. తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి ఎందరో ఉద్యమం చేశారు. 69లో 360 మంది ప్రాణాలు పోలీసు తూర్పాలకు బలయ్యారు. దాని తర్వాత మరొక మంది వచ్చింది 72లో. అయినప్పటికీ ప్రజాశక్తి పేరు మీద ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 11 లోకసభ స్థానాలు సాధించి ఆనాడు 2 సంవత్సరాలు తెలంగాణలో పండించిన పంట భారతదేశానికి దిక్సూచి ఆహార ధాన్యంలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నా తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నా అది వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు పాపం చేస్తారు. వాళ్ళకి ఏం తెలియలేదు. ఎక్కడ నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎన్ని లక్షల పంట పండింది, ఎన్ని లక్షల మెట్రిక్ల పంట పండింది. అవగాహన ఉందా వారికి చెప్పండి. అవగాహన లేదు. నేను మొదటిసారి చేసిన సందర్భంలో 99లో కేవలం అన్నాడు 3 కొనుగోలు కేంద్రాలు. ఒకరోజు జనాలు ఉండే, ఇప్పుడు లేదు. జనాలు ఒక కొనుగోలు కేంద్రం 1,01 మందిలో పెట్టి దండపిల్లలు పెట్టి ఆనాడు కొనుగోలు కేంద్రంలో ఆనాడు నియోజకవర్గంలో రానుంటే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్నో ప్రాజెక్టులు కానీ మరొకటి కానీ పునర్నిర్మాణ అనే కార్యక్రమంలో శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఆనాడు గెలిచినప్పుడు ఎల్లకెళ్ళి ప్రాజెక్టు ఆనాడు ముఖ్యమంత్రి మొదట్లో లేదు. 35 ప్రాజెక్టులు 35 ప్రాజెక్టులు మొదటిగా లేదు. తెలంగాణ అసెంబ్లీలో ఆనాడు ముఖ్యమంత్రి గారు నేను చెబితే 2 నెలల ముందే ఎల్లకెళ్ళి ప్రాజెక్టు బ్రహ్మాండంగా పూర్తి చేశాం. దానికి అనుసంధానంగా గూడు నింపడానికి ఆనాడు పెట్టి 30,000 ఎకరాలకు నీరు అందించిన ఆనాడు వ్యక్తి కూడా ఆనాడు వ్యక్తి కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. నాయకత్వాన ఈ ప్రభుత్వం పోవాలని మనం కోరుకుంటలే. ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలు వాళ్ళు ఓటు చేసినందుకు వాళ్ళని నమ్మించి 420 హామీ ఇచ్చి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి వాటన్నింటి వాళ్ళు చేసే బాధ్యతను గుర్తు చేసే పాత్ర మనం పోషిస్తాం. ఈ ప్రభుత్వానికి సహకరిద్దాం. కానీ వాళ్ళు చేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తే సమయం సందర్భం వచ్చినప్పుడు ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు వచ్చినా 100 సీట్లతో మనల్ని గెలిపిస్తారు ప్రజలు. 100 సీట్లతో. కేసీఆర్ గారు ఎప్పుడు మాట చెప్తూ ఉంటారు. 1924 నుంచి 79 దాకా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పనిచేసినా ఏదో ప్రజలకు మార్పు కావాలని ఆలోచనతో 89 కాంగ్రెస్ అధికారం ఇచ్చినట్ట. 89 నుంచి 94 వరకు వాళ్ళ అధికారం చూసి ప్రజలు కక్కచ్చి 94లో మీ ఇళ్ళలో కూర్చుంటే తెలుగుదేశంలో పిల్లలు బయట పట్టుకొచ్చి ఏదో నిజాలతో గెలిపించి ప్రభుత్వాన్ని అలవాటు అప్పచెప్పినట్టునే ఇప్పుడు కూడా 2 నెలల్లో ప్రజలకు కక్కవుతుంది. తెలంగాణలో 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రి ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాలి. సరే నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కూర్చొని కూర్చున్నావు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మాతా శిశు కేంద్రంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమం నేటితో 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ వి మధుసూదన్ రెడ్డి, అధ్యక్షులు లయన్ బాలాజీలు మాట్లాడుతూ 50 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రస్థానంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల నిర్వహిస్తున్న 365 రోజుల ఉచిత నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమం ఈ రోజుతో 100వ రోజు పూర్తి అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చిన 200 మంది పేద ప్రజలు వినియోగించుకుంటున్నారని, ఈ కార్యక్రమాన్ని ఇంకా 265 రోజులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని లయన్ వి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా వ్యక్తిగత ఖర్చులతో ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ లయన్స్ డెలిగేట్స్ ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ఫస్ట్ వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఎన్ వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి లైన్ మెంబర్ తన బర్త్డే, మ్యారేజ్ డే, పిల్లలు, మనవరాళ్ళ బర్త్డేలు కూడా నిత్య అన్నదానంకు మనకు డబ్బులు ఇస్తూ చేస్తున్నారు. మరి దీనిలో భాగంగా దీనికి నేను ఒక నెల రోజులు మొత్తం అన్నదాన ఖర్చులు భరిస్తా అని చెప్పి ముందుకు రావడం జరిగింది. మొదలులో ఉన్న వివిధ వర్గాల వాళ్ళు కూడా దీనికి సహకరించాలి. మన లైన్ మెంబర్లు అందరూ కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి సహకారం చేయడానికి కృషి చేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ చేయడానికి వచ్చిన కేబినెట్ సెక్రటరీ, ట్రెజరర్ గారు, ప్రత్యేకంగా మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు, సీనియర్ మెంబర్లు, మరీ ప్రత్యేకంగా మన కేబినెట్ మా సెక్రటరీ గారు, వారు నిత్యం దీనిలో ఒక యజ్ఞంగా భావించి మా వెంకటేశ్వర్లు గారు దీనికి నిర్వహిస్తున్నారు. వారికి కూడా ప్రఖ్యాత ధన్యవాదాలు తెలుపుతూ లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మరి 365 రోజులు కార్యక్రమం సందర్భంగా ఈరోజు 100వ రోజు దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. దీనికి లయన్స్ క్లబ్ సభ్యులందరి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా 265 రోజులు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం ఉంది. సో దయచేసి మరి లయన్స్ క్లబ్ సభ్యులే కాకుండా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో సమవంత భాగస్వామ్యం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మంచిర్యాల పట్టణ మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులకు, బిజినెస్ పీపుల్స్ కి, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, వీరందరికీ కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ కుటుంబ సభ్యుల యొక్క బర్త్డేస్ కానివ్వండి, మ్యారేజ్ డే అకేషన్స్ కానివ్వండి, ఇంకా ఎలాంటి అకేషన్స్ అయినా కూడా దయచేసి ఈ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా సద్వినియోగపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. మరి ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా చేదోడు వాదోడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ 2023-24 మా ఆర్గనైజింగ్ లో ఈ స్వర్ణోత్సవాలు రావటం, మేము ఈ అన్నదాన కార్యక్రమం, ఈ మహా సంకల్పానికి మా బలగం అందరూ సహకరిస్తున్నారు. పేరు పేరున వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు. మరియు ఈ రోజుకి 100వ రోజు, 365 రోజులు రీచ్ అవ్వాలి. ఇంకా 265 రోజులు మా ముంగట ఉంది. మేము ఈ కార్యక్రమం ఇక్కడే నిర్ణయించుకోవడానికి ముఖ్య ఉద్దేశం, ఊరు చివరి ఉంది మాతా శిశు హాస్పిటల్. మా జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు ఈ హాస్పిటల్కి. వారికి మేము 100% అన్నప్రసాద వితరణ చేయాలని సంకల్పం చేసుకున్నాము. దానికి మా సీనియర్ మిత్రులందరూ సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం మహా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ముందు కూడా ఈ కార్యక్రమం ఇంకా ఘనంగా తీసుకెళ్తామని మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ, గోపాలవాడ ప్రాంతంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీ తాళం పగులగొట్టి నగదును చోరీ చేయడం జరిగింది. ఆలయ సమీపంలో నివాసం ఉంటున్న అంగళ్ల రాజేశం ఆలయంలో దొంగతనం జరిగిన సంఘటన పట్ల మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సోమవారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆలయ పూజారి వేణుమాధవ్ తనకు ఫోన్ చేసి హుండీ పగులగొట్టి ఉన్నట్లు తెలిపాడని అంగళ రాజేశం అన్నారు. మరికొందరిని వెంట తీసుకుని ఆలయంలోకి వెళ్లి పరిశీలించి చూడగా సుమారుగా 8,000 రూపాయల నగదు హుండీలో ఉన్నట్లు పూజారి తెలుపగా సంఘటన వివరాలను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
సనాతన ధర్మాన్ని పాటిస్తూ ధర్మరక్షణ కోసం గంగోత్రి నుంచి మొదలుపెట్టి రామేశ్వరం వరకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూ యాత్ర చేయాలనే సంకల్పంతో రాజ్ గురుస్వామి యాత్రలో భాగంగా సోమవారం మంచిర్యాలకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా మంచిర్యాలకు చెందిన భక్తులు ఆయనకు స్వాగతం పలికి మాట్లాడారు. దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని, భావితరాలకు సనాతన మూలాలను అందించాలని సంకల్ప దీక్షతో మహాభక్తి పరాయణుడు రాజ్ గురుస్వామికి ఘన స్వాగతం పలికామని, ఈ సాష్టాంగ యాత్రను 10 నెలల క్రితమే గంగోత్రిలో ప్రారంభించారని, ఇక్కడి నుంచి రామేశ్వరం వరకు చేరుకోవడానికి మరో 5 నెలలు పడుతుందని తెలిపారు. రాజ్ గురుస్వామికి మంచిర్యాల పట్టణంలోని హైటెక్ కాలనీ హరిహర క్షేత్రంలో బస ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని భక్తులు యాత్ర చేస్తున్న రాజగురు స్వామిని దర్శించుకున్నారు. लोग राजगिरी हमारा नाम है श्री राजगिरी महाराज। हम लोग राजस्थान करौली ज़िले से हैं और जो है ये हमने यात्रा गंगोत्री को जो है 14 अप्रैल से स्टार्ट करी और रामेश्वरम जा रहे हैं। हाँ, ये एक सनातन की अलग है। सनातन की अलग बोले तो जो सनातनी परंपराएं हमारी उनका पतन हो चुका है। लोग क्या है पश्चिमी सभ्यता के आगे उसमें आगे अपनी माँ बहनों को जो है अश्लील कपड़े पहनाते हैं बच्चियों को, जबकि सनातन में हमारे में बच्चियों को देवी के रूप में देखा जाता है। और क्या है जैसे शादी हुई नवयुवक अपने बच्चों को लेकर अपनी बीवी को बच्चों को लेकर निकल जाते हैं, माँ बाप को वृद्ध आश्रमों में छोड़ देते हैं और कई चीज़ें ऐसी जो टाइम लगेगा काफ़ी। तो ये जो सनातन के उद्गम के लिए सनातनी परंपराएं जिनका पतन हो गया है उनके उद्गम के लिए हम लोगों ने ये जो है बीड़ा उठाया है। अभी ये रामेश्वरम में अभी हम 4 धाम करेंगे। अभी हमें 10 महीने हो गए, 14 अप्रैल से स्टार्ट करी और 5 महीने और लगे। పేరు రాజ్ గుజరాత్. వారు రాజస్థాన్ నుండి రామేశ్వరం వారు వెళ్ళి అక్కడి నుంచి వారు సనాతన ధర్మం కాపాడాలన్న ఉద్దేశంతో గంగోత్రి నుంచి రామేశ్వరం వరకు వారు సాష్టాంగ నమస్కారం పెట్టుకుంటూ మనం ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం రావడం జరిగింది. అది మన మంచిర్యాల వాసులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత గొప్ప సంకల్పం కూడా ఎవరు చేసి ఉండరు. పాదయాత్రలు సైకిల్ యాత్ర చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి కార్యక్రమం చేయడం మనం చూడడము వారికి మనం ఎంతో చేదోడు వాదనగా ఇవ్వడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. వారు ఇప్పుడు గంగోత్రి నుంచి 10 నెలల నుంచి వాళ్ళు ఇదే కార్యక్రమం చేసుకుంటూ రావడం జరుగుతుంది. వారు రామేశ్వరం చేరడానికి ఇంకొక 5 నెలలు పడుతుందట వారు చెప్తున్నారు. దీనికి సనాతన ధర్మం కాపాడాలి, మన హిందుత్వం చాలా బలోపేతం కావాలని అందరం జాగృతి చేసే కార్యక్రమము ఈ రాజు గుజరాత్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. వారికి మంచిర్యాల ప్రజల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి మేము రాత్రి మన హైటెక్ సిటీలో హరిహర క్షేత్రంలో వారికి బస ఏర్పాటు జరిగింది. వారికి భోజన వసతులు కూడా మా ఫ్రెండ్స్ ఎనిమల్ ట్రస్ట్ సందేశ్ గుప్తా గారు వారికి భోజనం ఏర్పాటు జరిగింది. వారు ఈ పొద్దున నుండి ఈ యాత్ర ఇక్కడ మంచిర్యాల కేంద్రం నుంచి కరీంనగర్ వరకు అట్లనే రామేశ్వరం వరకు చేయడం జరుగుతుంది. వారికి ఈ సనాతన ధర్మం పట్ల ఉన్న భక్తిని మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 15 వరకు స్పర్శ్ కుష్టు వ్యాధిపై నివారణ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మున్సిపల్ చైర్పర్సన్ అర్చన రామ్లాల్ గిల్డా, వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు రేవెల్లి మహేష్, జగన్నాథుల శ్రీనివాస్, ఆయూబ్ ఖాన్, డీసీఎంఓ శివకుమార్, డీసీఎంఓ రాఘవయ్య, ఎంపీహెచ్ఈఓ జగదీష్, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నా కుటుంబంలో లేదా పొరుగు వారిలో లేదా కమ్యూనిటీలో ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే కుష్ఠవ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యము ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి పూర్తి చికిత్స తీసుకునేలా సూచనలు ఇస్తానని మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించి వారికి నేను ప్రేమతో చికిత్స చేస్తానని, ఏ విధమైన వివక్షత చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేలా శ్రద్ధతో చికిత్స అందిస్తాను. కుష్ఠవ్యాధి పూర్తిగా నయమవుతుంది. సత్వర చికిత్స వలన అంగవైకల్యాలు నివారించవచ్చు మరియు కుష్ఠవ్యాధి సోకిన వ్యక్తుల పట్ల వివక్ష చూపరాదు. కుష్ఠవ్యాధికి సంబంధించిన ఇలాంటి సందేశాలను సమాజంలో వ్యాప్తి చేస్తాను. మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో కొమరం భీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని లక్ష్మీ గణపతి మల్లికార్జున స్వామి ఆలయ 7వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం మహిళల కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం యాగాన్ని నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జగదేకా మాతలు కొలచి జయహారతుయువరే జయను పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పాపట్లు వద్దరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పాపట్లు వద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేరే మల్లెల మాలలతో జాజి విరజాజులతో. మందమరి పట్టణంలోని కార్మెల్ హై స్కూల్లో మంగళవారం నిర్వహించే డైమండ్ జూబ్లీ ఫంక్షన్ కి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రానున్నట్లు కార్మెల్ అకాడమీ డైరెక్టర్ ఫాదర్ జేవియర్ రెక్సా తెలిపారు. సోమవారం పాఠశాల ఆవరణలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాలలో పనిచేసిన హెచ్ఎంలు, అధ్యాపకులు, అధ్యాపక సిబ్బంది, ఫాదర్స్, పూర్వ విద్యార్థులను ఆహ్వానించి సన్మానించడం జరుగుతుందన్నారు. ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానాలలో నిలిచారని, పాఠశాల విద్యార్థులను సన్మానించడం జరుగుతుందని పేర్కొన్నారు. సాయంత్రం 5:30 గంటలకు మంత్రి సీతక్క, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల వదిలు, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కార్మెల్ అకాడమీ ఫాదర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కిరణ్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 1963లో ప్రారంభమైనటువంటి కార్మెల్ హై స్కూల్ 60 సంవత్సరాలు అతని యొక్క
విద్యా సేవను పూర్తి చేసి ఇప్పుడు డైమండ్ జూబ్లీని కొనియాడడానికి సిద్ధంగా ఉంది. ఈ 60 సంవత్సరాల పాటు విద్యా సేవను అందించినటువంటి కార్మల్ స్కూల్లో పనిచేసినటువంటి ఫార్మర్ ప్రిన్సిపల్స్, కరస్పాండెంట్స్, ఫాదర్స్, సిస్టర్స్, ఉపాధ్యాయులు వీళ్ళందరినీ సన్మానించడానికి ఈ డైమండ్ జూబ్లీని మేము కొనియాడబోతున్నాం. ఈ డైమండ్ జూబ్లీలో చీఫ్ గెస్ట్గా మన ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు మరియు డిస్టింగ్విష్డ్ గెస్ట్గా మన ఆనరబుల్ ఎమ్మెల్యే చెన్నూరు కాన్స్టిట్యున్సీ డాక్టర్ వివేక్ సార్ మరియు మన స్కూల్లో చదివి 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి నల్లెల ఓదేలు సార్, వారు సత్యమణి నల్లెల భాగ్యలక్ష్మి జెడ్పీ చైర్పర్సన్, ఇంకా ఎంతో మందిని మేము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళందరూ ఈ డైమండ్ జూబ్లీకి రావడానికి వారి యొక్క కన్సెంట్ని మాకు ఇచ్చి ఉన్నారు కనుక మేము ఎంతో సంతోషంతో వారిని ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీని భాగంగా మన స్కూల్లో 29 సంవత్సరాల పాటు హెడ్ మాస్టర్గా మరియు ఇంకా ఒక టీచర్గా వారి యొక్క సేవను అందించినటువంటి ఫాదర్ థామస్ నెల్యాని గారిని కూడా మేము సన్మానం చేయడానికి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళందరితో పాటు ఈ కార్మల్ హై స్కూల్ నడిపిస్తున్నటువంటి ప్రెసిడెంట్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రిన్స్ ఆంటనీ గారిని కూడా మేము ఆహ్వానించాం. వారు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మనకు వారి యొక్క బ్లెస్సింగ్స్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో దాదాపు 5,000 మంది స్టూడెంట్స్, పేరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్, వెల్ విషర్స్ అందరూ పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 60 సంవత్సరాల పాటు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన టీఆర్ఎస్ అధిష్టానం. మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం. నేటితో 100వ రోజు పూర్తయినట్లు క్లబ్ సభ్యుల వెల్లడి. మంచిర్యాల పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో చోరీ. హుండీ తాళం పగులగొట్టి నగదును ఎత్తికెళ్లిన దొంగలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.